హలో ఎవ్రీవన్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్కకూర. చాలా సింపుల్ వేలో అయితే ప్రిపేర్ చేశానన్నమాట. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు అండ్ పసుపు వేసుకొని మంచిగా కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇందులోనే ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగానే పచ్చిమిర్చి కట్ చేసుకోవాలన్నమాట. ఒక 5-6 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా 2 టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చుక్కకూరను కూడా మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. చాలా తొందరగా ఉడికిపోతుంది చుక్కకూర. మనం ఎన్నైతే కట్టలు తీసుకున్నామో ఆ కట్టలన్నీ వేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోనే మనము తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను నివారించడంలో చాలా మంచిగా సహాయపడుతుంది. అదేవిధంగా వారానికి 2-3 సార్లు చుక్కకూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిదన్నమాట. జీర్ణ వ్యవస్థకు చుక్కకూర ఎంతో మేలు చేస్తుంది. తరచూ చుక్కకూరను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని చాలా చురుగ్గా మారుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దారికి రాకుండా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.